చెన్నూరులో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. చెన్నూరు పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చెన్నూరు పట్టణంలోని ప్రధాన కూడలిలో చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. సమాజంలో యువకులు ఎలా జీవించాలో, యువకుల వేషధారణ, హెయిర్ స్టైల్ పై ప్రత్యేకంగా యువకులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అది మేము పట్టుకున్నప్పుడు వస్తుందంటే కాదు కదా, దూరం పోతున్నావు అని ధైర్యం పెట్టుకుని పోవాలి కదా. అట్లా ఎప్పుడే పరుగు పోతుంది ఊదు మొత్తం ఊదాలి, అది ఆగవాళ్ళ నాకు ఊదాలి. అది నడవనే వస్తలేదు అదే ఆయనకు మాట్లాడమన్నా. నీ పేరేం పేరే? ఏ ఊరు? మాట్లాడడానికి సరిగ్గా లేదు ఆయనకు. ఇప్పుడు నీకు చూపిస్తా ఆయన ఎంత ఎంత రీడింగ్ వస్తుందో. ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చుండి మా పోతున్నాడు ఆయన. వాసన వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది ఆయనది. మొత్తం ఊదు బాబు, ఆపు నాకు ఊదు ఊదు, అటు కాదు ఇటు ఊదు. నువ్వు ఏం చేసినా వదిలి పెట్టాం కానీ నువ్వు ఇటు ఊదు, బయటకు ఊదు, బయటకు ఊదు. అది కాదు అది అట్లా కాదు, నువ్వు ఉప్పని ఊదు, మంచిగా ఊదు, ఊదు ఊదు ఊదు. అట్లా ఊదు. నిలబడే ఒక్క కూడా లేకుండా అయిపోయింది. నిలబడే ఒక్క కూడా $143 వచ్చింది. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వెహికల్ పెద్ద వెహికల్ పడుతున్నాడు. ఎంత బండి నెంబర్? ఆ బండి నెంబర్ నడిపి తాగి నడపదు కదా బాబు. మంచిగా పంపిస్తా అన్నీ ట్రై చేసేది. తీసుకురా మన తీసుకురా. పెద్ద వెహికల్ నడుపుతున్నావు కదా, వెహికల్ నీ లైసెన్స్ ఏది? లైసెన్స్ కావాలి, వేరే వెహికల్ వేరే లేదు. లైసెన్స్ లేకుండా ఎట్లా నడుపుతాను? నడపడానికి లేదు కదా. పైన బాబు మన లైసెన్స్ లేదు, పైన వితౌట్ లైసెన్స్. ఇంత పెద్ద వెహికల్ నడుపుకుంటాను అంత లేకుండా, హైవే మీద నడుపుకుంటా ఇంత లైసెన్స్ లేకుండా కదా. ఉండాలి లైసెన్స్. అడుగు
చెప్పు ఇది చూడండి ఎట్లా ఎంత ఎట్లా ఎందుకు చెప్పు ఎందుకు దేనికి చెప్పి ఇక చూడు ఇక ఎట్లా చూడా గడు చూడ చూడ మరి ఎట్లా ముంట మంచిగా ఉంటుందా చిన్నగా ఏం పని చేసి చిన్నగా కటింగ్ మరి అది ఏంటి నవ్వుతా కొరినాక ఏంటిది అది సాగర్ ఎప్పటికి గుర్తుండి పోవాలి బొమ్మ నాకు ఈరోజు చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చెన్నూరు పట్టణంలోని ఇంపార్టెంట్ చౌరస్తలైనటువంటి ఈ ఆసనా చౌరస్తల, అలాగే బస్టాండ్లో మరియు పాత బస్టాండ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు 2 వీలర్స్ 4 వీలర్స్ వాళ్ళకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫై చేయడము, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వాళ్ళని చేసుకుని బ్రీత్ అండ్ లైఫ్ తోటి కూడా మేము వాళ్ళను చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది వెహికల్ డ్రైవింగ్ చేసుకుంటూ తాగినట్టుగా కూడా మాకు రావడం జరిగింది. కాబట్టి వెహికల్ నడిపేటప్పుడు డ్రంకన్ కండిషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్షకు పడవలసి వస్తుంది. కాబట్టి తాగి మద్యం మత్తులో వెహికల్స్ నడపద్దని చెప్పని హెచ్చరిస్తున్నాము. అలాగే చాలా వెహికల్స్ వరకు చెక్ చేయడం జరిగింది. సరైన పత్రాలు చాలామంది దగ్గర లేవు. వెహికల్స్ కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ కానీ ధరించడం లేదు. ప్రాపర్ ఇన్సూరెన్స్ లేవు. కాబట్టి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిరోజు వెహికల్ చెకింగ్ నైట్ పూట, మధ్యాహ్నం టైంలో, డే టైంలో ఎప్పుడైనా కూడా వెహికల్ చెకింగ్స్ ఉంటాయి. కాబట్టి సరైన పత్రాలు దగ్గర పెట్టుకొని చేయాలి. అలాగే డ్రంకన్ కండిషన్లో ఉండి వాహనం నడపద్దని చెప్పని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి వాహనదారులందరూ ఈ యొక్క సూచనలను పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను.